ఎవరా వస్తున్నది? నా ప్రియ శిష్యుడు వెంకటేశ్వరులా ఉన్నాడు. ఈవేళ కిస్మిస్ సెలవులు ఇచ్చి ఉంటారు. వీడి వైఖరి చూస్తే పరీక్ష ఫెయిల్ అయినట్టు కనబడుతుంది. అటు నుంచి నరుక్కురమ్మన్నారు. కన్యాశుల్కము ప్రథమాంకం. విజయనగరంలోని బొంకుల దిబ్బ. గిరీశం ప్రవేశించును. గిరీశం: సాయంకాలం అయింది. పూటకోళ్ళమ్మకు సంతలో సామాన్లు కొనిపెడతానని నెల రోజుల కిందట 20 రూపాయలు పట్టుకెళ్ళి డాన్సింగ్ గర్ల్ కింద ఖర్చు పెట్టాను. ఈవేళ ఉదయం పూటకోళ్ళమ్మకి నాకు యుద్ధం అయిపోయింది. బుర్ర బద్దలు కొడదామన్నంత కోపం వచ్చింది. కానీ పూర్ రిచర్డ్లు చెప్పినట్టు పేషెన్స్ ఉంటే కానీ లోకంలో నెగ్గలేం. ఇలా డబ్బు లాగేస్తే ఇదివరకు ఎన్ని పర్యాయములు ఊరుకుంది కాదు. ఇప్పుడు ఏదో డాన్సింగ్ గర్ల్ మాట ఆచోకి కట్టినట్టు కనబడుతోంది. ఓర్వలేని వెధవెవడైనా చెప్పి ఉంటాడు. ఉదయం కథ ఆలోచిస్తే ఇటుపై నుండి తిండి పెట్టేటట్టు కూడా కానరాదు. ఈ ఊళ్ళో మరి మన పప్పు ఉడకదు. ఇటు చూసినా అందరికీ బాకీలే. వెంకు పంతులు గారి కోడలికి లవ్ లెటర్ రాసినందుకు ఎప్పుడో అప్పుడు సమయం కనిపెట్టి దేహశుద్ధి చేస్తారు. కెన్ లవ్ బీ కంట్రోల్డ్ బై అడ్వైజర్? విల్ క్యూపిడ్ అవర్ మదర్స్ ఒబే? శీఘ్రంగా ఇక్కడి నుంచి బిచానా ఎత్తివేయటమే బుద్ధికి లక్షణం. కానీ మధురవాణిని వదలటం అంటే ఏమీ మనస్కరించకుండా ఉన్నది. ఇట్ ఈజ్ ఉమెన్ దట్ సెడ్యూస్ ఆల్ మ్యాన్కైండ్. నేనేమో ఉద్యోగాలు ఊళ్ళు ఏలి తనతో వైభవం వెలిగిస్తాననే నమ్మకంతో ఉంది. పూర్ క్రీచర్. ఎవరా వస్తున్నది? నా ప్రియ శిష్యుడు వెంకటేశ్వరులా ఉన్నాడు. ఈవేళ కిస్మిస్ సెలవులు ఇచ్చి ఉంటారు. వీడి వైఖరి చూస్తే పరీక్ష ఫెయిల్ అయినట్టు కనబడుతుంది. వీడిని కొంచెం ఓదార్చి వీడికి సెలవుల్లో చదువు చెప్పే మిషన్ మీద వీడితో వీడి ఊరికి ఉడాయిస్తే చాలా చిక్కులు వదులుతాయి. అటు నుంచి నరుక్కురమ్మన్నారు. ఈ షార్ట్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఫ్యూచర్ పార్ట్స్ కోసం వ్యాసం ఇతిహాసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.